హలో అండి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థనైతే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం 2024లో సీఎంగా గెలుపొందిన చంద్రబాబు నాయుడు గారు సచివాలయ వ్యవస్థలో కొన్ని మార్పులైతే తీసుకొని రావడం జరుగుతుంది. అవేంటి అంటే ప్రస్తుతం ఉన్న సచివాలయంలో 11 మంది సచివాలయ సిబ్బంది వర్క్ చేస్తున్నారు. అయితే ఆ 11 మందిని 5గురికి మార్చడం జరుగుతుంది. సచివాలయంలో కేవలం 5గురు మాత్రమే పనిచేస్తారు. ఏపీలో మొత్తం 10,960 గ్రామ సచివాలయాలు మరియు 4,044 వార్డు సచివాలయాలు అయితే ఉన్నాయి. అందులో మొత్తం 1,26,000 మంది ఉద్యోగస్తులు సచివాలయాల్లో వర్క్ చేస్తున్నారు. అయితే వీరందరికీ తగిన వర్క్ అయితే లేదు. ఓన్లీ కొంతమందికి మాత్రమే వర్క్ ఎక్కువ బర్డెన్ అవుతుంది. సో గ్రామ సచివాలయాల్లో గ్రామాల్లో ఏఎన్ఎం, విఆర్ఓ, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి మరియు మహిళా సంరక్షణ కార్యదర్శులు ఈ 5గురు మాత్రమే వర్క్ చేసేలా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ వార్డు సచివాలయాల్లో అయితే అడ్మిన్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, ఏఎన్ఎం, మహిళా పోలీస్ అండ్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, శానిటేషన్ వీళ్ళు మాత్రమే వర్క్ చేసేలా ప్రతిపాదన అయితే తీసుకొని రావడం జరుగుతుంది. వీరిలో ఒకరిని డీడీఓగా పెట్టడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ సచివాలయ సిబ్బంది ఉంటారు కదా, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్ అండ్ పశుసంవర్ధక సహాయకులు వాళ్ళ పోస్టులను రద్దు చేసి వాళ్ళ మాతృశాఖలో విలీనం చేసే అవకాశం అయితే ఉంది. సో రిమైనింగ్ సచివాలయ సిబ్బందిని వాళ్ళ హోమ్ డిపార్ట్మెంట్స్కి పంపించడం జరుగుతుంది. అండ్ పంచాయతీ కార్యదర్శులు ఉంటారు కదా, వాళ్ళు ఓల్డ్ ప్రాసెస్లోనే పంచాయతీ వర్క్స్ అనేది చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అయితే కలపడం జరుగుతుంది. అండ్ తర్వాత కూటమి ప్రభుత్వం క్లస్టర్ విధానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదేంటి అంటే ప్రతి 5,000 మంది జనాభాకి ఒక క్లస్టర్ని అయితే ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ప్రజలకు సేవ అందించే ఆలోచనలు అయితే ఉండటం జరిగింది. ఇంతే ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయం గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.